మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేయనున్న సందర్భంలో భద్రతా పరంగా Z+ కేటగిరీ సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ తెలిపారు. హెలిప్యాడ్ అనుమతులు కూడా జారీ చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రికి పూర్తి స్థాయి Z+ భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు చెముడుగుంట హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి మాజీ మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైల్లో ములాఖత్ చేయనున్నట్లు తెలిపారు. అనంతరం నెల్లూరు టౌన్లోని మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి కలవనున్నట్లు పేర్కొన్నారు. ప్రజా సభలకు ఎటువంటి అనుమతి కోరలేదు, ఇవ్వలేదు. సెంట్రల్ జైల్ హై రిస్ట్రిక్టెడ్ ఏరియా కావడంతో కేవలం అధికారిక అనుమతులు కలిగిన వారికే ప్రవేశం కల్పిస్తామని తెలిపారు. ట్రాఫిక్ కు ఆటంకం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అన్ని కూడా ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ అడగడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు ఈ పరామర్శ అలాగే ప్రసన్న కుమార్ రెడ్డికి రావడం జరుగుతుందని చెప్పారు. ఎటువంటి జన సమీకరణ చేయట్లేదని కూడా వాళ్ళు చెప్పారు. ఇది ప్యూర్లీ ఈ 2 ప్లేసెస్లో విజిట్ చేస్తారన్నారు. త్రూ హెలికాప్టర్ ద్వారా వస్తున్నారు. అందుకని జైలుకి ఫస్ట్ వస్తున్నారు కాబట్టి జైలు దగ్గర హెలిప్యాడ్ని అరేంజ్ చేయడం జరిగింది. దగ్గరగా ఉంటుంది, సెక్యూర్డ్ ప్లేస్ కూడా అక్కడ. సో జైలు దగ్గర డిటిసి దగ్గర ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్లో అరౌండ్ 10:30, 11 మధ్యలో అక్కడ ల్యాండ్ అవుతారు. అక్కడ మనం ఒక లిమిటెడ్ మెంబర్స్కే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 10 మెంబర్స్కే మనము పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ 10 మెంబర్స్ని కూడా ఐడెంటిఫై చేసి లోపల తీసుకోవడం జరుగుతుంది. అలాగే అక్కడి నుంచి జైలు పక్కనే ఉంది, జస్ట్ ఒక 1/2 కిలోమీటర్లో. అక్కడ వెళ్తే అక్కడ 3కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది జైలు మాన్యువల్ ప్రకారం. వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ మిగతా వెహికల్స్ కానీ అక్కడ రెస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి ఆ ఏరియాలో ఎవరు కూడా ప్రైవేట్ పర్సన్స్ కానివ్వండి, పబ్లిక్ గ్యాదరింగ్ అక్కడ ఎవరు రావడానికి వీల్లేదు. వస్తే వాళ్ళ మీద పక్క పర్మిషన్ లేదు కాబట్టి వాళ్ళని చట్ట ప్రకారం వాళ్ళందరి మీద కేసులు కట్టడం ఇవన్నీ జరుగుతుంది. అలాగే అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ములాఖత్ అయిన తర్వాత